అందరికీ నమస్తే అండి. జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశంలోనే ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది మనందరి కళ్ళ ముందు. మనందరికి తెలిసిందే. ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం స్థాయి నుంచి అయితే జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదా జిల్లాలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఎటువంటి సంబంధాలు అయితే లేవు. మనం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నటువంటి కంపెనీలు అని చెప్పేసి మనకు తెలియదు. కానీ ఆ వస్తువుల్ని మనం కొంటూ ఉంటాం. అంటే ఏంటా కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనుకుంటున్నారా? గతంలో మనం చేసిన వీడియోల కంటే ఈ వీడియో కొంచెం భిన్నమైంది. అంటే ఇది కొన్ని వ్యాపారాలకి, సామాన్యులకి ఉపయోగపడేటువంటి, మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక విషయాన్ని తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ కూడా వీడియో చూసే ముందు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనం భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా వస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు భాగాన్ని బాగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ని మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు భారతీయులు. కారణాలు ఏంటంటే ప్రజలు వాటిని నెగ్లెక్ట్ చేయడం అయితే కాదు. ఎందుకంటే దీని మీద నేను పూర్తి సమాచారంతో ఉన్నాను. కొన్ని కంపెనీస్ చేస్తున్నటువంటి మోసాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనం గతంలో చూసింటాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ని కాకుండా హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ ఇలాగా మనకు తెలిసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇక ఫారిన్ కంపెనీస్ మిగతావి ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన కంపెనీస్ టీవీఎస్ ఇట్లా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇక పెద్ద అంటే 4 వీలర్స్ కావచ్చు, హెవీ వెహికల్ సెగ్మెంట్కి పోతే మహేంద్ర, టాటా, అశోక్ లైలాండ్ ఇట్లా కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం 2 వీలర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో మరీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి జిల్లాల్లో, అంటే నేను ఈ వీడియోని ప్రకాశం జిల్లా నుంచి అయితే చేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు దగ్గర ఒక 50 షోరూమ్లు, ఎలక్ట్రికల్ షోరూమ్లు ఇప్పటివరకు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. 50 షోరూమ్లలో ఇప్పుడు ఒంగోలు నగరానికి చెందినటువంటి షోరూమ్లు మనం కానీ చూస్తే ఒక 2-3 కనిపిస్తూ ఉన్నాయి. కారణాలు ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ డీలర్షిప్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏవి కూడా సరైనవి కాదు, కరెక్ట్ పద్ధతిలో లేవు. ప్రభుత్వ అనుమతుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వాటిని అంత గట్టిగా పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఎంతైతే చెందాలో వాటిని ఊరికి తీసుకున్నారు. వాటన్నింటిని కూడా మిగతాయి గాలికి వదిలేసిన పరిస్థితులు. సో దేశంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి డీలర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ప్రజలను దోచేస్తున్నారు. ఇక పూర్తి వివరాలకు వెళ్దాం. అంటే మనకి అవసరమైందైతే కొన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అంటే ఎలక్ట్రికల్స్కి సంబంధించి ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి జనాన్ని మోసం చేస్తూ డబ్బులు తీసేసుకుంటారు. మొట్టమొదటిగా ఎలక్ట్రికల్కి సంబంధించి కైనెటిక్ గ్రీన్, అంటే గతంలో కైనెటిక్ మోటార్స్ ఉండేది, దాన్ని ఎలక్ట్రికల్గా మార్చారు. తర్వాత గతంలో హీరో మ్యాజిస్టిక్, అంటే హీరో కంపెనీ, హీరో సైకిల్స్ ఎట్లాంటివి ఉండేది. అంటే హీరో అంటే హీరో మోటార్ కార్ప్ కాదు, హీరో హోండాకి చెందినటువంటి మోటార్స్ కంపెనీ అయితే కాదు. అది హీరో కంపెనీ అని ఒకటి ఉండేది. అది చాలా చిన్న కంపెనీ. వాళ్ళు మాత్రమే హీరో ఎలక్ట్రికల్ వెహికల్స్ని మార్కెట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇది హీరో కంపెనీ వాళ్ళది, అంటే హీరో హోండా గతంలో కలిసి ఉండేది కదా, అలాగా హీరో కంపెనీ అని చెప్పేసి ఈ డీలర్స్ కావచ్చు, మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, ప్రజలను మభ్యపెట్టేసి మార్కెట్ చేస్తున్నారు. అదేవిధంగా ఓలా కంపెనీస్, ఓలా అనేది ఒక ట్రావెల్ లాగానో ఏదో వాళ్ళ, అంటే ఒక చిన్న బిజినెస్. సో వాళ్ళు కూడా ఆదాయానికి మించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులతోటి వాళ్ళు ఈ
ఈ పరిస్థితిలోకి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లోకి రావడం జరిగింది. అంతేనా, ఇక మిగతా చిన్న చిన్న కంపెనీలు, నెంబర్ ఆఫ్ కంపెనీస్, అంటే 5 లక్షలు ఉంటే చాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీ పెట్టడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు ఇండియాలో కోకొల్లగా ఉన్నారు. మరి ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్రలో దీని ప్లాంట్స్కి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కర్ణాటకలో కూడా అక్కడక్కడ ఈ ప్లాంట్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చైనా నుంచి చాలా అతి తక్కువ ధరకి, అంటే వెయిట్, అంటే బరువును బట్టి అక్కడ వస్తువులు మనం కొనుక్కరావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకల్ కంపెనీస్ ఎవరైతే కొంచెం ఆర్థికంగా ఉన్నారో, అంటే మనం కూడా కంపెనీ పెట్టవచ్చు అనే లెక్కలో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు ఉన్నా లేకపోయినా వీళ్ళని అడిగేవాళ్ళు లేరు, ప్రజల దగ్గర నుంచి దోచేసుకుంటున్నారు. సో ఈ విధంగా కంపెనీస్, అంటే లోకల్ కంపెనీస్ అని చెప్పొచ్చు, లేదా అసలు కంపెనీ పేరే ఉండదు, అక్కడ ఒక బోర్డే ఉండదు, అతను ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా మార్కెట్లోకి వచ్చేసి డీలర్స్ని అత్యధికమైనటువంటి ఆశ చూపించి వారికి ఆ వెహికల్స్ అంటగడుతున్నారు. తర్వాత వాటికి సర్వీసులు ఇచ్చే పరిస్థితులు లేరు, వాటిని పట్టించుకునే నాదులు లేరు. కొన్నటువంటి వాళ్ళు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. సర్వీస్ అంటారు, ఆ సర్వీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎందుకంటే అందులో ఒక రకంగా నేను కూడా బాధితుడిని చెప్పుకోవచ్చు. సో ఇలాగ చాలా కంపెనీస్ ఉన్నాయి. సరే, ఇవి ఇలా పెడితే ఇక కొత్తగా చైనా నుంచి వస్తున్నటువంటి కంపెనీలు అయితే సపరేట్గా అవి కొన్ని ఉన్నాయి, అవి అక్కడనే మ్యానుఫ్యాక్చర్ వస్తాయి. వాటికి ఇక్కడ చాలా తక్కువ, అంటే 25,000కి 30,000కి కూడా 25 నుంచి 30, 40,000, 50,000 కూడా వస్తున్నాయి. అయితే కంపెనీలు పుట్టగొడుగులాగా రోజు కొన్ని వందల మంది, ఫేస్బుక్లో, యూట్యూబ్లోకి వెళ్తే కొన్ని వందల వేల కంపెనీలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా వీటిని ఆన్లైన్లోనే మార్కెట్ చేసి కొనుక్కుంటున్నారు. తర్వాత ఆ డబ్బులు, వీటికి ఫైనాన్స్ ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు, ఏ కంపెనీ ఫైనాన్స్ అవ్వదు. కానీ డీలర్షిప్ తీసుకునే సమయంలో కంపెనీ వారు, మనకు అన్ని కంపెనీలు ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సి ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్, నేషనల్ బ్యాంకింగ్ ఉంది, అన్నీ మనకు ఫైనాన్స్ ఇస్తారని చెప్తారు. కానీ ఎవరు కొనేదాకా ప్రజలకు అలా మోసం మాటలు చెప్తారు. కొన్న తర్వాత అతని బాధ అతను పడాల్సిందే, వాడి కష్టం వాడు పడేసి వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఆ తర్వాత ఆ షోరూమ్ ఉండదు, ఆ బైకులు ఏమవుతాయో ఏం జరుగుతాయో కూడా తెలియదు. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిస్థితి. ఇక ఇందులో వెహికల్స్కి పార్ట్స్ కానీ మనం చూస్తే అన్నీ కూడా చాలా తక్కువ ధరకు వస్తాయి. అవి విపరీతమైన రేట్లు వీళ్ళు ప్యాక్ చేసేసి వీళ్ళ బ్రాండ్, వీళ్ళ పేరు వేసేసుకొని దాన్ని మార్కెట్ చేస్తూ ఉంటారు. ఇందులో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన మోటార్కి సంబంధించి మామూలు పెట్రోల్ వెహికల్కి అయితే ఇంజన్ ఉంటుంది, దీనికి ఇంజన్కు బదులుగా లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఇంజన్ ఖరీదు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. వెహికల్ 65,000కి ఇస్తారు, 70,000కి ఇస్తారు, 80,000కి ఇస్తారు. కానీ ఇందులో ఉన్న బ్యాటరీ మాత్రం 40,000, 35,000 అలా ఉంటుందన్నమాట. సో ఇది ఎంత రేటు పడుతుంది, ఏంటి, ఇది ఒరిజినల్ కాదనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది తయారు చేసేది మనకు తెలిసినటువంటి మన కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ కానీ ఇండియాలో చూసేటువంటి కంపెనీలు అయితే కానే కాదు. అవి అమరాన్ బ్యాటరీస్ కాదు, లేదా ఎక్సైడ్ బ్యాటరీస్ కాదు, ఇంకా ఏదన్నా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ అయితే కాదు. అది ఏదో పిచ్చి పేరుతో ఫారిన్ బ్యాటరీస్ అంటారు, దానికి 40,000 బిల్ చేస్తారు, 35,000 అంటారు, 30,000 అంటారు. దాని ఒరిజినల్ రేట్ ఎంత అనేది తెలియదు. అసలు ఆ బ్యాటరీ నిజంగా కొన్ని ఆర్టికల్స్లో అయితే ఈ మధ్యకాలంలో ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే, ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కున్నటువంటి వాళ్ళు వారి సీటు కింద ఒక పెద్ద బాంబు పెట్టుకొని తిరుగుతున్నారు అని కూడా రాయడం జరిగింది. సో అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఆ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ ఎంత పవర్ఫుల్ అంటే, మన మొబైల్ రీఛార్జ్ చేసుకున్నట్టు మన మొబైల్లో ఉండే బ్యాటరీ కూడా లిథియం అయాన్ బ్యాటరీ. కాకపోతే మొబైల్ చిన్న సైజులో ఉంటుంది, అది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. సో మొబైల్ ఎక్కువ ఛార్జ్ అయితే పేలిపోతుంది, అదే వెహికల్ బ్యాటరీ పేలితే చెప్పేది కాదు, మనిషి ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితి. కానీ ప్రభుత్వాలు వీరందరికీ అనుమతులు ఇస్తున్నాయి. వీళ్ళు దొడ్డిదారిన ఈ వెహికల్స్ కంపెనీలు తయారు చేస్తూ మార్కెట్లోకి విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ అంటేనే కొంచెం భయపడే పరిస్థితి ఇండియాలో ఉంది. ఇప్పటికి ప్రస్తుతానికి 2-3% షేరు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండియాలో నడుస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో 10% చేరుకోవడానికి కంపెనీలు అయితే మాటలు చెప్తున్నాయి, కానీ చేరే పరిస్థితికి అయితే లేదు. ఇంక ఇండియాలో ఎలక్ట్రికల్ కార్స్కి అయితే చాలా తక్కువ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే రన్నింగ్ అవుతుంది. కానీ ఈ ఎలక్ట్రికల్ 2 వీలర్స్ ఏదైతే ఫెయిల్యూర్ నడుస్తుందో ఇండియాలో దీని మీద బాగా నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్న వారికి సర్వీసులు లేవు,
షోరూమ్స్ లేవు. ఈ నెల ఉన్నటువంటి షోరూమ్ నెక్స్ట్ మంత్లో ఉండదు. సో ఇది ఒక ఒంగోలులోనే కాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తంలో కూడా ఈ పరిస్థితి నడుస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం వారు గట్టిగా చర్య తీసుకొని ఆ కంపెనీలకి నిజమైనటువంటి పర్మిషన్లు ఉండాలి, అవి స్టాండర్డ్ ఐటమ్స్ అయి ఉండాలి, అవి ఇండియాలో తయారు చేయాలి. ఒకవేళ ఫారిన్ నుంచి తెచ్చినా అవి క్వాలిటీ ఉందా లేదా అనేది కనుక్కోవాలి. చైనా బ్రాండ్స్ కాకుండా మంచి క్వాలిటీతో తయారు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అవి చివరికి అది పెద్దవాళ్ళు అన్నట్టు చిత్తు కాగితాలకు అమ్ముకోవడానికి, మిఠాయికి అమ్ముకోవడానికి కూడా పనికిరాని పరిస్థితులు అయితే ఈ వెహికల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఎలక్ట్రికల్ పరిస్థితులు ఇండియాలో. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పుట్టగొడుగుల్లాగా రోజు కొన్ని వందల వేల షోరూమ్స్ వెలుస్తూ ఉన్నాయి, కానీ 2-3 నెలల తర్వాత ఆ షోరూమ్లు కనిపించట్లేదు. ఆ డీలర్స్ లాస్ పోతున్నారు, ఆ కొనుక్కున్నటువంటి కస్టమర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ పరిస్థితి. కొనే ముందు కంపెనీ వారంటీని, డీలర్షిప్ని పక్కాగా విచారించి గ్యారంటీ ఉందా లేదా అని పూర్తి వివరాలు కనుక్కొని వెహికల్స్ కొనండి. సో ఎందుకంటే నాలాగా మీరు కూడా బాధితులైతే